50 rupees. So including until 60 members ఉంటారంట. అందరు నిండినాక బాగుంటాయి ఇటు సైడ్ వాటర్. అవుట్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇట్లుంటుంది ఇక బుద్ధ స్టాచ్యూ. హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకుం. నేను మీ రామకృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈరోజు మీకు నేను లుంబినీ పార్క్లోని బుద్ధ స్టాచ్యూ చూపిద్దామని అయితే వచ్చిన. మీకు ఛార్జెస్ అన్ని వీడియోలు అయితే మొత్తం అవుతున్నాయి, ఎంత ఛార్జ్ పడుతుందో. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 30 రూపీస్ ఉంది. అండ్ ఇప్పుడు మనం బుద్ధ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. అసలు దీని హిస్టరీ ఏంది, బుద్ధ స్టాచ్యూ ఎట్లా వచ్చిందని, దానికి ఒక చాలా పెద్ద బయోగ్రఫీ ఉందని ఇప్పుడైతే నేను చెప్తాను మీకు. మనకి బుద్ధ స్టాచ్యూ ఫస్ట్ మన ఎన్టీఆర్ గారు, మన పాత సీఎం ఎన్టీఆర్ గారు, గౌరవనీయులైన ఎన్టీఆర్ గారు 1983 సంవత్సరంలో న్యూయార్క్ వెళ్ళడం జరిగింది. అట్లా 2 times వెళ్తే అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూశారు మన ఎన్టీఆర్ గారు. సో అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి, బాగుంటుందని చెప్పి అంటే 1985లో మనం ఇక్కడ కూడా చేద్దామని చెప్పి బుద్ధుని ఎంచుకున్నారు. సో అందరు పొలిటీషియన్తో మాట్లాడి బుద్ధ ఒక ప్రాజెక్ట్ అనేది బుద్ధ పూర్ణిమ అనే ప్రాజెక్ట్తోని అందరితోని ఓకే చేసుకొని స్టార్ట్ చేశారు. సో ఈ స్టాచ్యూ కావాల్సింది ఎట్లా అంటే సిమెంట్ ఇవన్నీ వాడకుండా మన రాయగిరి అంటే భువనగిరి, ఇప్పుడు మన భువనగిరిలో అక్కడ ఒక పెద్ద రాక్, వైట్ గనెట్ రాక్, సాలిడ్ది, ఆ రాక్తోని గణపతి, ఎంఎస్ గణపతి అనే ఒక బిల్డర్తోని చేయించడం జరిగింది. సో ఇది చేయించినప్పుడు 1985లో స్టార్ట్ చేశారు మన ఎన్టీఆర్ గారితోని మోత్కుపల్లి గారు, మాధవరెడ్డి గారు, మన జానరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేయడం, మన ఎన్టీఆర్ గారు చెక్కడం జరిగింది స్టార్టింగ్. సో 1985 నుంచి స్టార్ట్ అయితే కొంత వందల మందితోని స్టార్ట్ చేసి అండ్ మనకి 1990 డిసెంబర్ నాటికి అయిపోయింది. సో అక్కడ నుంచి తేలేక ఏబీసీ అనే కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ తీసుకొని తేవడం జరిగింది. సో తీసుకొస్తున్నప్పుడు మనకి ఇక్కడ అలానే బుద్ధునితో కలిపి హుస్సేన్ సాగర్ చుట్టూ కొన్ని చిన్న చిన్న విగ్రహాలు పెడదామని ఫిక్స్ అయ్యారు. సో విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ లోపల ఏర్పాటు చేద్దామనే టైంలో 10 మంది లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు ఇప్పుడు విగ్రహం పాడి. సో మళ్ళీ టైం తీసుకున్నారు. సో అట్లానే 1992 సంవత్సరంలో నవంబర్లో మళ్ళీ బుద్ధుంది విగ్రహం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దలైలామా గారు ఆ టైంలో రాలేదు. సో 2006లో వచ్చి దలైలామా గారి చేతుల మీదుగా ఇక్కడ పూజ జరిగి అప్పుడు దీనికంటూ ఒక పేరు అయితే వచ్చింది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బుద్ధ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్ అండి. అండ్ దీని వెయిట్ వచ్చి 350 tons అండి. అండ్ హైట్ వచ్చి 58 feet అండి. అండ్ 4.6 meters ఈ ప్లేస్లో ఈ 58 feet ఉన్న మన బుద్ధ స్టాచ్యూ అనేది పెట్టడం జరిగింది. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మొత్తం అయితే చూడరు, నేనైతే లోపలైతే ఎట్లా రావాలి ఏందన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ అయితే చేయరు, మీ ఫ్రెండ్స్తో అయితే లాస్ట్ వరకు చూసి షేర్ అయితే చేయరు. వీడియో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకూరు. మీకోసం అయితే వచ్చిన నేను హైదరాబాద్ ఇన్ని సంవత్సరం చుట్టూ ఎప్పుడైతే రాలే, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీడియో చూపిద్దామని అయితే వచ్చిన. హోప్ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ 3 ఫౌంటైన్లు పెట్టి మన స్టాచ్యూ అయితే ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి మీకు స్టాచ్యూ ఎట్లుందో. అండ్ లెట్స్ వాచ్ ద వీడియో. ఎట్లొచ్చింది ఇది ఎంట్రన్స్. మనకి టికెట్ కౌంటర్ కార్నర్కి పెట్టిర్రు. ముందు కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్ నుంచి టికెట్ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ చెక్కింగ్ చేస్తారు. చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ చూస్తే అడల్ట్స్కి వచ్చి 20 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 10 రూపీస్ అంట. సో చిల్డ్రన్ ఏజ్ 5 to 10 years. మనకి ఇక్కడ స్కానర్ అయితే పెట్టడం జరిగింది. స్కానర్లో స్కాన్ చేసుకోవాలి. అడల్ట్స్ అక్కడికి వెళ్ళి పే చేయాలి. ఆడ టికెట్ తీసుకొని ఇక ముందు పోవాలి ఎంట్రన్స్ దగ్గరికి. ఇక మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ పక్కన లేజర్ షోకి అండ్ వాష్రూమ్స్ రైట్ సైడ్ ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ దగ్గరనే ముందు వాటర్ ఫ్లో ఉంది, వాటర్ ఫౌంటైన్ టైప్. బోటింగ్కి ముందు మనం బుద్ధ స్టాచ్యూ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి, బోటింగ్ చేయాలి. సో కిడ్స్ ఆడుకోవడానికి అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ అయితే పే అండ్ యూస్, ఫ్రీ అయితే కాదు. లేజర్ షో చూపిస్తామని వచ్చిన ఇడికి. బిలో 5 years అయితే ఫ్రీ అండ్
పర్ హెడ్ వచ్చి 80 రూపీస్. ఓన్లీ ఈవినింగ్ టైమ్సే. టైమింగ్ అయితే ఆఫ్టర్ 7 అని చెప్తారు. ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే ఐడియా లేదు. మీకు లేజర్ షో సైడ్ అయితే చూపిస్తున్నా, అదే కార్నర్. ఇప్పుడు ఒకరికి అడిగిన 7:30 వరకు అని చెప్పారు. ఈవినింగే ఉంటుంది లేజర్ షో. మీరు ఇక్కడ పాస్ చేసి చూసుకోవచ్చు ఏడేడు ఏముంటాయని. సో గుట్కా పొగాకు అయితే ఎలో చేస్తలేరు, అక్కడనే ఆపేస్తారు. ఇక మనం బోటింగ్ సైడ్ అయితే పోతున్నాం, బుద్ధ స్టాచ్యూ సైడ్. ఇక్కడ కూర్చోనికి చైర్స్ అయితే బాగానే ఉన్నాయి, మంచి అరేంజ్ చేసారు. ఇక్కడ పక్కన కింద కూడా కూర్చోవచ్చు. సో ఇలా పిల్లలు కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ చిల్డ్రన్ రైడ్స్ ర్యాబిట్, డక్, హార్స్, పాండా ఇది వచ్చేసి 50 రూపీస్. 15 to 20 రౌండ్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇది బ్రేక్ డ్యాన్స్ అని ఉంది, ఇది కూడా సేమ్ 100 రూపీస్. కాకపోతే ఇది 5 years మీద ఉన్న వాళ్ళకి, బిలో 5 years అయితే ఎక్కియారు. సో దీని ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్. ఇది కూడా 15 to 20 రౌండ్స్. వాటర్ ఫ్లో చూడండి, చాలా బాగుంది. ఇది పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది, చిన్న పిల్లలు. బట్ నీట్గా అయితే లేవు వాటర్ అయితే. సో స్టేట్ ముందుకెళ్తే మనకు టాటూ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గరే ఆర్టిస్ట్ బంచ్, ఇది టాటూ వేసేటోళ్ళు కూడా ఇది వేస్తున్నారు. ఆర్టిస్ట్ మన ఫ్యామిలీకి ఆర్ సింగిల్గానే వేస్తుంది. దాని ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ ఉంది, మీరు పాస్ చేసి చూసుకోరు ఛార్జెస్ ఎంతనో. ఫస్ట్ పేమెంట్ అంట, తర్వాత ఆర్ట్. ముందైతే హ్యాండ్ రైటింగ్ ఉంది. ఈచ్ పర్ ఎంత? 50 రూపీస్ అంట హ్యాండ్ రైటింగ్. పిల్లలకు ఆడుకోనికి అయితే మంచిగా ఉంది గార్డెన్ స్పేస్. సో మనం బోటింగ్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ కవర్, మన ఫొటోస్ పెట్టుకోవడానికి, అండ్ ఫొటోస్ 3D అండ్ 2D క్రిస్టల్స్, LED ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రింట్ షాప్. ఈ ఓపెన్ స్పేస్ గార్డెన్ అయితే ఉంది. డస్ట్బిన్స్ అయితే పక్కన ఎక్కడైతే అక్కడ ఉన్నాయి. కూర్చోడానికి కూడా మంచి చైర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇది కార్నర్ అటు. అండ్ మనం ఇటు సైడ్ బోటింగ్. సో ఇక్కడ స్పీడ్ బోట్ కౌంటర్ ₹400 ఫర్ 4 persons అంట, ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ అంట. సో అదైతే బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వాళ్ళు అందులో ఇంక్లూడ్ అయితే లేదు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే లైన్గా ఉన్నాయి. సో ముందుకెళ్ళి అయితే మనం కనుక్కుందాం. ఇక్కడైతే బోటింగ్కి ఎంత ఛార్జెస్ పడుతుంది ఇక్కడ ఉంది, మనం చెక్ చేసుకోవచ్చు పాస్ చేసి వీడియో. సో అక్కడ సేమ్ కాస్ట్ ఉందా, ఏమైనా చేంజెస్ ఉన్నాయి ముందైతే కనుక. ఛార్జెస్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. బుద్ధ స్టాచ్యూ విజిట్ అయితే అడల్ట్స్ 50 అండ్ చిల్డ్రన్ 30, 4 to 9 years చిల్డ్రన్ ఏజ్. అండ్ ఇక్కడైతే మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ట్రిప్కి ఎంత పడుతుంది, ఏ బోట్కి ఎంత అని. అండ్ ఇక్కడ ఇది కౌంటర్ మనం తీసుకుందాం. టైమింగ్ వచ్చేసి 9 AM to 9. టికెట్ అయితే తీసుకున్నాం. 2 టికెట్లు వచ్చి 100 రూపీస్, ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్. సో ఇంక్లూడింగ్ బోట్ అనమాట ఇది. సో లోపలికైతే పోతుంది, గేట్ నెంబర్ 3 లోపల నుంచి వెళ్ళో. సో టోటల్ గేట్స్ వచ్చి 4 గేట్స్ అయితే ఉన్నాయి. సో గేట్ నెంబర్ 3 లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం. లోపలికైతే వెళ్తున్నాం. మస్తు కూల్ అవుతుంది, ఫ్యాన్స్ పెట్టిరు పైన. సీదా అరే బోట్ అయితే పోతుంది, నెక్స్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. సో బోట్ లోపలికైతే వచ్చేయడం జరిగింది. మొత్తం అంటిల్ 60 members ఉంటారంట. అందరు నిండినాక తీసుకుపోతారు. సో బుద్ధం దగ్గరికి వెళ్ళేసరికి వచ్చేసరికి 1/2 an hour అయితే జర్నీ ఉంటుందంట. ఒక 10 minutes అయితే టైం ఇస్తారంట బుద్ధం దగ్గర. చూద్దాం. సో లైవ్ జాకెట్స్ అనేది మేము ఇద్దరమే వేసుకున్నాం, ఎవరైతే వేసుకోలేదు. ఏమంటావు రచ్చా? మంచిగా ఉన్నాయా లైవ్ జాకెట్స్? అయినా మనం ఇద్దరంటే సేఫ్ అయితే. సో ఎవరైతే వేసుకోలే ఈ లైవ్ జాకెట్స్ అయితే ఫ్రీయే కదా? ఫ్రీ. ఇద్దరం అయితే వేసుకున్నాం. వ్యూ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ. ఈ ఈవినింగ్ టైమ్స్లో లేజర్ షోస్ బాగుంటాయి ఇటు సైడ్ వాటర్ది. వీఆర్ నియర్ టు బుద్ధ స్టాచ్యూ. మొత్తానికైతే బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. దిస్ ఈజ్ అ క్లియర్ వ్యూ ఆఫ్ బుద్ధ స్టాచ్యూ. టోటల్ 58 feet. 58 feet బుద్ధ స్టాచ్యూ. అండ్ కింద వచ్చేసి 15 feet మొత్తం కింద ప్లేస్.
ఇది ఇంకో బోట్ మాకంట ముందు వచ్చే వీళ్ళు. సో మోస్ట్లీ ఒక 10 minutes అయితే ఆపుతారంట. లెట్స్ సీ. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చి ఇట్లుంది. మాకంట ముందు వచ్చిన బోట్ వాళ్ళు ఈ రెండో బోట్లు ఎక్కుతారు. సో నెక్స్ట్ మేము ఆ బోట్ ఎక్కి రిటర్న్ అవుతాం అన్నమాట. సో పక్క బోట్ వాళ్ళు ఈ బోట్కి అయితే షిఫ్ట్ అవుతారు. మేము ఇక బుద్ధ స్టాచ్యూ దగ్గర ఒక 10 minutes ఉంచుతారు. అటు నుంచి ఇక రిటర్న్ కావాలి మేము ఇట్లా. సో బుద్ధం దగ్గరికి కదా ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన. హైదరాబాద్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు రాలే. సో ఈ ఫ్లోర్ అనేది ఒక 15 feet ఉంటుందంట మొత్తం కలిపి. దాని మీద 58 feet బుద్ధ స్టాచ్యూ. సో 2006లో దళాలైమా వచ్చి పూజ చేసి ఉండే ఇక్కడ. సో ఇక్కడ ఏమంటే 2 వాటర్ ఫౌంటైన్స్ అండ్ మిడిల్లో ఒక ఫౌంటైన్, సైడ్ ఒక 2. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందంట. పైన బుద్ధ స్టాచ్యూ. మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్లో ఎట్లో అదే యుఎస్, మనకి ఇక్కడ ఇండియాలో ఇట్లా అనుకో. టూ మచ్ ఎండ ఉంది కాబట్టి మనకు ఆ దూరం చక్కగా వస్తలేదు వీడియో. సో దగ్గరికి వచ్చి అయితే తీసిన. చాలా హైట్ ఉంది. మొత్తం టోటల్ 58 feet అంటే చాలా పెద్ద హైట్. కింద సింహాలతోని అండ్ ఇంకా కింద ఇట్లా స్టాచ్యూకి సింబల్స్ పెట్టడం అయితే జరిగింది. సో మీకు కింద వచ్చేసి ఇట్లుంది రౌండ్. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా స్కల్ప్చర్స్ ఉన్నాయి బౌద్ధధర్మ. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పడం జరిగింది స్టార్టింగ్లో. సో అకార్డింగ్ ఇక్కడ చూస్తే మాత్రం ఓన్లీ 40 స్కల్ప్టర్స్ అని 40 మందితో ఈ గణపతి స్థాపతి అనే వారు ఇట్లా తీసుండే. సో 192 వీల్స్తోని 60 kilometers 17 meters హైట్ అండ్ 320 tons అంట. నేను 350 అని చెప్పే, 320 tons 1992 అని చెప్పే కదా, December 1st. సో ఇది మీరు పాస్ చేసి మనం వచ్చినాక అటు సైడ్ అండ్ ఇటు సైడ్ 2 sides ఇట్లా ఓపెన్ అవుతుంటుంది. 2 sides అయితే ఎంట్రీ ఎగ్జిట్ లాగా మనం రావచ్చు. సో బ్యాక్ సైడ్ మీకు అటు సైడ్ అయితే చూపించిన. ఇటు సైడ్ ధర్మచక్ర, బోధిధర్మ. సో ఇట్లనే స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి చూడండి హైట్. ఈవినింగ్ టైమ్స్ అయితే వస్తే చాలా బాగుంటుంది. మన ఎంట్రన్స్. సో నేను చెప్పినట్టు 2006లో మండే రోజు January 2nd 3:30 PM మన హోలీనెస్ దళాలైమా గారు వచ్చి ఇట్లా పూజ చేసి ఉండే. ఒకసారి మీకు దగ్గర నుంచి వ్యూ చూపిస్తాను. సో వన్ ఆఫ్ ద టాలెస్ట్ హైదరాబాద్లో. స్టార్టింగ్లో బుద్ధ వందన అని ఇక్కడైతే ఉంది స్తోత్రం, మీరైతే చూడవచ్చు. డస్ట్బిన్స్ అయితే పెట్టడం జరిగింది, మంచి నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. సో ఓవరాల్ స్టాచ్యూ సూర్యుడి వల్ల మొత్తం చూడడానికి అయితే. సో ఇంకొక బోట్ అయితే అరైవల్ అయింది. సో ఈ బోట్ పక్కకు ఆ బోట్ వస్తే మేము అందులోకి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాం. ఇక మొత్తానికి అయితే అయిపోయింది. లాస్ట్ మీకోసం ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లనే ఉంది వ్యూ. అంటే లోపల బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో లాస్ట్ బుద్ధ స్టాచ్యూ, పక్కన అంబేద్కర్ స్టాచ్యూ అండ్ అటు పక్కన సెక్రటేరియట్. సో మనకి ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తుర్రు. అన్న ఈచ్ ఫోటోకి ఎంత తీసుకుంటారా అన్న 40 rupees తీసుకుంటారా అంట. ఈచ్ ఫోటో 40 rupees. నేను ఒక ఫోటో అయితే దిగిన మా ఫ్రెండ్తో. ఒక ఫోటో చూపి మంచిగా తీసారు. 40 rupees సారా? 40 rupees. సో లోపలికైతే రావడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ క్లబ్ ఆర్మీ రిలేటెడ్ వాళ్ళు ఈ బోట్ అయితే నడుపుతున్నారు. ఈ ఆర్మీ రిలేటెడ్ అంట స్పోర్ట్స్ క్లబ్. సో స్టేట్ మనకు సంజీవయ్య పార్క్ లోపల మన నేషనల్ ఫ్లాగ్. సో రిటర్న్ అయితే అవుతున్నాం మేము. ఆ రూట్ మొత్తం నెక్లెస్ రూట్ అది. సో మనకు బోటింగ్ వచ్చేసి ఒక 10 to 15 minutes అయితే ఉంది లోపల. ఇప్పుడు ఒక 10 to 15 minutes అయింది మనం బుద్ధ స్టాచ్యూ దగ్గర రావడానికి. సో అందులోపల ఒక 15 to 30 minutes అయితే ఉన్నాం మేము అండ్ రిటర్న్ అవుతున్నాం. ఈ బోట్ జర్నీ వచ్చి ఒక 10 to 15 minutes ఉంటుంది. చాలా బాగుంది. సో మనకు అక్కడ స్పీడ్ బోట్ అయితే కనిపిస్తుంది. అది వచ్చి ఈచ్ పర్సన్కి 100 rupees పోతుంది చూసారుగా. మనకు క్లియర్ వ్యూ ఈ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. నైట్ టైంలో లైటింగ్ వేసి అయితే ఫౌంటైన్ చూపిస్తారంట. విజువల్స్ చాలా బాగుంటాయంట నైట్ టైం అయితే అన్న చెప్పిండు. అండ్ మనకి ఇక్కడ క్లియర్ వ్యూ ఆఫ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది క్లియర్ వ్యూ స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది మనకి.
సో మన పక్కన మన సెక్రటేరియట్ ఇట్లా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ సైడ్ నెక్లెస్ రోడ్ రూట్ అది. సో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన సెక్రటేరియట్, అండ్ పక్కకి మనకి బిర్లా మందిర్, ఒకటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నది మనం చూసేసినాం అన్నమాట. లైక్ నెక్లెస్ రోడ్ అయితే చూసినాం, నెక్లెస్ రోడ్ పక్కన సంజీవయ్య పార్క్, అందులో ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్, అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అండ్ మన సెక్రటేరియట్, అండ్ లాస్ట్లో మన బిర్లా మందిర్. సో ఈవినింగ్ టైమ్స్ అయితే రండి, ఆ ఫౌంటైన్ అయితే లైటింగ్ బాగుంటుంది, లైటింగ్ విజువల్స్ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మేము వచ్చేసినాం. సో ఎంట్రీ దగ్గరికి అయితే వస్తున్నాం. మన తెలంగాణ అమరవీరుల స్మారకం అయితే ఎదురుగుంది, ఎల్లో కలర్. సో ఈ రౌండ్లో మొత్తం అయితే చూడవచ్చు మీరు. బెస్ట్ నా సజెషన్ అంటే ఈవినింగ్ టైంలో అయితే రండి, మంచి బోటింగ్ వ్యూ అండ్ బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతోని, చాలా బాగుంది. అండ్ మీకు దగ్గర వ్యూ చూపిస్తా చూడండి, మన సెక్రటేరియట్ వెనుక బిర్లా మందిర్ అండ్ అవర్ సెక్రటేరియట్, క్లియర్ వ్యూ ఆఫ్ అవర్ సెక్రటేరియట్. చాలా మంచిగా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. రండి, ఫస్ట్ టైం మీకు వీడియో చూపిద్దామని అయితే నేను వచ్చిన. ఫస్ట్లీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవాలి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ చేసుకుని నా నోటిఫికేషన్, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ఎంజాయ్ చేయండి, నాతో మీరున్నట్టు ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. స్పీడ్ బోట్ అయితే ఎక్కిరు చూడండి, ఇట్లుంటుంది ఫాస్ట్లా స్పీడ్ బోట్. సో అదంతా గార్డెనింగ్ సిస్టమ్ అంట, మొత్తం గార్డెనింగ్ ఎంట్రన్స్ దగ్గర. సో చాలా బాగుంది. కోనసీమలో చెట్లున్నట్టు, కొబ్బరి చెట్లున్నట్టు మన తెలంగాణలో దట్టు హుస్సేన్ సాగర్ దగ్గర కోనసీమ వచ్చేసింది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇది వీల్, మా బోట్ వీల్ అన్నట్టు. రోజు ఎన్ని ట్రిప్పులు తిప్పుతా అన్నా? రోజు ఎన్ని ట్రిప్పులు కొడతావు? 10 కొడతావా? ఓల్డ్ మోడల్ బాగుంది. అందరు దిగిర్రు, ఇక లాస్ట్లో మేము దిగుతున్నాం. ఇట్లా ఉంటుంది లోపల నుంచి. సో నెక్స్ట్ వీళ్ళందరూ నెక్స్ట్ వెయిటింగ్, నెక్స్ట్ దాన్ని అవుట్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇట్లుంటుంది ఇక బుద్ధ స్టాచ్యూ అయితే ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. ఇక బయటకు అయితే పోతున్నాం. అక్కడ స్పీడ్ బోటింగ్ అటు ఉంది, మనదైతే గేట్ నెంబర్ 3. స్పీడ్ బోట్ వచ్చి గేట్ నెంబర్ 1 అండ్ ఇది డిలక్స్ బోట్ 2 అంట గేట్ నెంబర్. సో హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఫుడ్ కోర్ట్ది రేట్స్ ఎట్లున్నాయి ఇది చూడండి, పాజ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. ఆల్ డిజైన్స్ మ్యారేజెస్కి అండ్ ఒకేషన్కి మెహందీ కూడా ఉంది. ఎంతమ్మా మెహందీ డిజైన్? 50 రూపీస్. ఏ డిజైన్ అయినా ఇస్తారా? ఏ డిజైన్ 50 రూపీస్ అంట. సో ట్రై చేయొచ్చు మీరు. సో పిల్లలకైతే ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఎలో చేస్తున్నారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇది అంత లోతు కూడా ఉండదు. సో ఈవినింగ్ టైమ్స్లో రండి, ఇట్లా పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు, చాలా బాగుంటుంది ఫ్యామిలీతో గెట్ టుగెదర్లా. చూడండి పిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆవిడ ఆకలి అవుతుంది భయ్యా అంటే అమోఘంకి వచ్చినాం. ఆవిడతో ఫుడ్ అయితే గట్టి తగిలిస్తుండు. ఇవైతే చాలా బాగుంది ఇక్కడ. సో మనం వచ్చిన బోట్ అట్లుంటుంది, ఇప్పుడు చూపిస్తే నేను చూడండి, అది మన బోట్. అట్లా వచ్చినాం, మన బుద్ధ విహార్ స్టాచ్యూ. అట్లా వీడియో తీసుడు అయిపోయింది, అమ్మోగంలో ఫుడ్ తినడం అయిపోయింది. చలో బాయా. హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ టైం మీకోసం వీడియో చూపిద్దామని బోట్లో వెళ్ళడం జరిగింది. మనకు బోట్ వచ్చేసి అయితే చీప్ అండ్ బెస్ట్ కాస్ట్, అండ్ ఫ్యామిలీతో మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్ తీసుకొని ఈవినింగ్ టైమ్స్ అయితే రండి ఆఫ్టర్ 4, చాలా బాగుంటుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియో రూపంలో అయితే చూపించడం జరిగింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేనైతే మిస్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కామెంట్స్ కూడా మీరు చెక్ చేస్తే మీకు కూడా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఈ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా మన హైదరాబాద్ చుట్టూ ఎన్ని విజిటింగ్ ప్లేస్ ఏవి ఉన్నాయని మీకు తప్పకుండా చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
Please wait until I upload the next video. Please don't forget to subscribe our channel. Thank you so much.